భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జడ్చర్ల పట్టణంలోని ఏరియా ఆసుపత్రి జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుందని స్థానికులు అంటున్నారు. నారాయణపేట జిల్లాలో కారు ప్రయాణికులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉట్కూరు మండలం మల్లేపల్లి చెరువు పొంగి పొర్లుతోంది. ఆ మార్గంలో వెళ్తున్న ఓ కారు వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ కారును ముందుకు నడపడంతో నీటి ప్రవాహానికి కారు ఓ వైపునకు ఒరిగిపోయింది. మరి కొంచెం సేపు ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోయేది. ప్రమాదాన్ని గ్రహించి అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి కారు వద్దకు పరిగెత్తుకెళ్లారు. అందరూ కలిసి కారును ప్రమాదం నుంచి తప్పించారు. కారులోని వారిని సురక్షితంగా కాపాడారు. వికారాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. ఇక వికారాబాద్ టౌన్ లోని శివారెడ్డిపేట చెరువు పొంగి పొర్లుతోంది. రోడ్డుపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని షాద్నగర్ నుండి అయ్యవారిపల్లె, వెంకిర్యాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాలు దాటి ప్రజలు బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు.